రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కోరారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం తేరా పంత్ యువక్ పరిషత్ 62వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జైన్ సేవా సమితి, రాజస్థాన్ సేవా సమితి, తేరా పంత్ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గన్ని కృష్ణ నిర్వాహకులను అభినందించారు. ఎంతో మంది సమయానికి రక్తం లేక చనిపోతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను నిలబెట్టగలిగిన వారమవుతామని అన్నారు. జైన్ సేవా సమితి చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ రెడ్డి, మణి, కొరగంటి సతీష్, మరుకుర్తి రవి యాదవ్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసినటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయటం, ఇలాంటి క్యాంపుల్ని రాజమహేంద్రవరంలో కానీ ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా వివిధ ఆర్గనైజేషన్ ద్వారా కోఆర్డినేట్ అయ్యి అత్యధిక బ్లడ్ డొనేషన్ జరిగే విధంగా కృషి చేస్తున్నటువంటి సోదరులందరికీ ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో 2022వ సంవత్సరంలో 62 దేశాల్లో 2,50,000 మందిని బ్లడ్ డొనేషన్ ఒకే రోజు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చెప్పి నిర్వాహకులు చెప్పడం, దాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున 75 దేశాల్లో 3 లక్షల మంది బ్లడ్ డొనేషన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బ్లడ్ డొనేషన్ వల్ల తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అందించే విధంగా, అలాగే ఈ సంస్థ ద్వారా వారికి అవసరమైనటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి ఆపరేషన్స్ అవి చేయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం. గతంలో బెంగళూరులో కూడా మన రాజమహేంద్రవరంకి సంబంధించి ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్లని సుమారు 15 మందికి రాజమండ్రి వాస్తవం చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారతీయ తేరా పంత్ యువక్ పరిషత్ వారికి, ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జైన్ సేవా సంస్థ వారికి, రాజస్థాన్ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి టీము అదే జైన్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ మంచి సేవా కార్యక్రమాలే కాకుండా ఇక్కడ మిత్రులు విక్రమ్ గారు, మాది 30వ వార్డు, ఆ ఏరియాలో కింగ్ కోబ్రా అని ఒక విషసర్ప ఇంచుమించు 5 పాములు పట్టాడు ఈయన విక్రమ్ గారు. మరి ఆయనకి ఏదో ఫోన్లో మా సొంతలోనో లేదంటే మా రోడ్ల మీద పాములు వెళ్తారని చెప్తే వస్తున్నారు అని ఎప్పుడు మేము గ్రీట్ చేయలేదు. మరి ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే విక్రమ్ గారు నెంబర్ ఎవరి దగ్గర లేకపోతే ఫీడ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే నేను 2-3 సార్లు ఇచ్చినా తీసుకోలేదు. ఆయన తర్వాత ఆ నెంబర్ ఆయన ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పాములు పడితే ఏ జాతి పాములు ఆయన చెప్పగలుగుతున్నారు. అలాగే ఒక పాము అయితే ఎవరో రోడ్డు మీద ఉండగా రాయితో కొడితే దానికి నడుము విరిగింది. దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ దానికి చికిత్స చేయించిన తర్వాత మళ్ళీ తోటలో తీసుకెళ్ళి ఆయన వదలడం జరుగుతుంది. ఇవాళ సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో మన మోడీ గారి బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా ఇవాళ 3 లక్షల మంది ఇవాళ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇది ప్రపంచ రికార్డు. సో ఇక్కడ కూడా మన రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాం, అలాగే జిఎస్ఎల్ ఏర్పాటు చేసాం, ఇలా గైడ్ కాలేజ్లో ఏర్పాటు చేసాం, ఇలా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసాం. సుమారుగా ఇవాళ అందరూ కలిపి 300 నుంచి 400 మంది ఈ రక్తదానం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అఖిల భారతీయ తేరా పంత్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది కోఆర్డినేషన్ విత్ జైన్ సేవా సమితి, రాజస్థాన్ సేవా సమితి మరి మెగ్నా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఎవరైతే రక్తదానం చేసారో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు.